ఫ్రెండ్స్ విషయం చెప్పాలి అంటే ఈ దుర్మార్గుడు ప్రీ ప్లానింగ్‌తోనే మొత్తం వైష్ణవి విషయంలో తను చేయాల్సిన క్రూరమైన పనులు చేసుకుంటూ వచ్చాడు. దీనికి వైష్ణవి చావు ఒక్కటే కాదు ఉదాహరణ. తను చనిపోయే ముందు అంటే తను గర్భంతో ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే కదా! 4 నెలల గర్భంతో ఉంది తను. అయితే అంతకు మునుపు తనకు మొదటి గర్భం వచ్చినా కూడా దాన్ని తను వద్దు, మనకి పిల్లలు ఇప్పుడు వద్దు అని చెప్పేసి పక్కా ప్లానింగ్‌తోని ఇదంతా చేశాడనమాట. అయితే తను ఒక యూట్యూబ్ వీడియో కూడా పెట్టింది. ఏమనంటే, మా ఆయన ఇప్పుడే పిల్లలు వద్దంటున్నాడు అని చెప్పేసి ఒక వీడియో పెట్టింది. అయితే అది జనరల్‌గా ఇంట్లో మామూలుగా భార్యాభర్తల మధ్య జరిగే గొడవలో సంబంధితమైన వీడియో అని అనుకున్నాం కానీ, ఇంత దారుణమైన పరిస్థితికి వెళ్తుందని మనం అనుకోలేదు. అయితే ఇక ఎంత ప్రీ ప్లాన్డ్‌గా ఉంటున్నాడో మనకు అర్థమవుతుంటుంది కదా! అయితే సీసీటీవీ ఫుటేజ్‌కి సంబంధించి చాలా విషయాలే బయటపడ్డాయి. మొదటగా అసలు ఈ అమ్మాయిని వీడు ఎందుకు ఇంతలాగా టార్చర్ పెట్టాడు అంటే, ఫస్ట్ ఈ అమ్మాయి ఈ అబ్బాయిని చేసుకోవడానికి ఇష్టపడలేదు. అసలు మగవాళ్ళంటేనే తాగుతారు, కొడతారు. ఇలాగ రకరకాల ఊహాగానాలతో ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి వయసు కేవలం 19 ఇయర్స్ మాత్రమే. అయితే ఈ అమ్మాయి వయసు తన 19 సంవత్సరాలు కావడంతో ఇక ఇద్దరు అన్నల గారాబమైన చెల్లి. అమ్మ, నాన్న ఇద్దరు అన్నలు హ్యాపీగా తనని చాలా చూసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఆర్థిక కష్టాలు కొంత వీళ్ళకు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఇక వీడు డాక్టరు, గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు అన్న విషయం తెలిసిందో, అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, సర్లే కొంచెం అంటే కాంపౌండర్‌గా పనిచేసేవాడు. డాక్టర్ అని అబద్దాలు ఆడాడనమాట. కాంపౌండర్‌గా పనిచేశాడు కాబట్టి, సో, ఇతని దగ్గరికెళ్తే మా చెల్లె సుఖపడతది. అందులోనూ మా ఇంటి దగ్గరే ఉంటది కదా! అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందనమాట. కానీ ఈ దుర్మార్గుడు ఏం చేశాడంటే 16వ తారీఖు రాత్రి అంటే 16వ తారీఖున ఏ సమయంలో అయినా సరే చంపేస్తే అనుమానం వస్తదని చెప్పేసి అలా చంపకుండా ఏం చేశాడంటే తెల్లవారుజామునకి ముందు అంటే అరౌండ్ 2 ఆ టైంలో నిద్రపోతుంటారు. ఎవరైనా సరే కొంచెం గాఢ నిద్రలో ఉంటారు కదా! ఆ గాఢ నిద్రలో ఆ అమ్మాయిని గొంతు నులిమేసి చంపేసాడు. అంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఇంకా సీసీటీవీ ఫుటేజ్‌లో ఏం బయటపడింది అనేది గనుక చూస్తే, గత కొన్ని రోజులుగా వీడు అనుమానంగానే బిహేవ్ చేస్తూ ఉన్నాడనమాట. అంటే వెళ్ళడము అంటే ఏం జరిగిందంటే ఇక్కడ ప్రధానంగా వైష్ణవి చావుకి సంబంధించి ఒక విషయం అయితే చాలా అంటే చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది. అదేంటంటే వీళ్ళు రూ. 5,00,000 కట్నం ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఒక భూమి కూడా ఇవ్వడం జరిగింది. అయితే అదంతా కూడా ఇప్పుడు మనం జనరల్‌గా అమ్మాయిని వేరే ఇంటికి ఇస్తున్నాం అనుకోండి. ఆ అమ్మాయి పేరు మీద ఆస్తి ఇచ్చి అమ్మాయిని పంపిస్తాం అన్నమాట. అంతేగాని అల్లుడికి ఇచ్చేది కట్నం అనుకోవచ్చు. ఒక రూ. 5,00,000 ఇచ్చారు. మిగతాది స్థలం రూపేణా వైష్ణవి పేరు మీద పెట్టి బాగా చూసుకో అని ఇచ్చారు. నిజానికి అసలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? వీడు వెంటపడి వేధించి 3 సంవత్సరాలు వేధించి అప్పుడు పెళ్లి చేసుకున్నాడు. లేకపోతే నేను సస్తాను అంటూ విషప్రయోగం చేయడం ఇలాంటివి కూడా చేశాడన్నమాట. సో, ఆ సమయంలో సర్లే మనల్ని ప్రేమించే వాళ్ళ కన్నా మనం ప్రేమించే కన్నా మనల్ని ఎవరైనా ప్రేమిస్తే అది అదృష్టంగా భావించాలి అని జెప్పేసి వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, పంపించారు. అయితే పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకే వీడికి 30,000 జీతం లేదు. జస్ట్ ఓ 10,000 ఎంతో జీతం వస్తది. ఫ్యూచర్‌లో 1,00,000 అవుతుంది, 2,00,000 అవుతుంది. ఇవన్నీ అబద్దాలు అని జెప్పేసి తెలిసింది కానీ, సర్లే చెల్లెని చూసుకుంటాడు కదా! ఆ డబ్బుదేముంది, ఓ 10,000 ఫర్దర్‌గా వాళ్ళే సంపాదించుకుంటారు గదా! అని జెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మంచిగా వీడియోస్‌లో వాటిల్లో కూడా వాళ్ళ బర్త్‌డే సెలబ్రేషన్స్ కానీ, బైక్ కొన్న సెలబ్రేషన్స్ కానీ అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ వీడికి ఏంటంటే ఆ స్థలం వీడి పేరున కావాలి. అయితే దీని వెనకాల ఉన్న ప్రధానమైన నిందితురాలు ఎవరు అంటే ఈ హరిబాబు తల్లి. ఈ హరిబాబు తల్లి రెచ్చగొట్టి అదంతా చేసింది. అయితే వీడేం చేశాడంటే సీసీటీవీ ఫుటేజ్‌లో చాలా అనుమానాస్పదంగా ఆ గల్లీకి, ఈ గల్లీకి తిరుగుతుండడం. అంటే వీడేం చేశాడంటే ఆల్‌మోస్ట్ ఈ చంపే ముందు రిక్కీ చేసినట్టుగా చేశాడనమాట. అంటే ఎవరైనా వస్తారా? బయట పడ్డానికి అంటే వాడి ఇంటి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోవడానికి, బయట పడడానికి కొంచెం షార్ట్ కట్స్ ఏంటి? చుట్టుపక్కల ఎవరున్నారు? ఎవరు లేరు? ఇలాంటివన్నీ చాలా చేశాడు. అంతే కాకుండా వాళ్ళ అన్నయ్యతో వీడియో కాల్ మాట్లాడడము, వాళ్ళ అమ్మతో మాట్లాడడం లాంటివి కూడా జరిగాయన్నమాట.
అయితే ఇక ఏమి అనుమానం రాకుండా ఉండటం కోసం ముందుగానే తన బట్టల్ని కూడా తను సిద్ధం చేసుకున్నాడనమాట. ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 2, 3 డేస్ కన్నా ముందే అంటే ఒక 1 వీక్ నుంచి కూడా అనుమానాస్పదంగానే తిన ఒక ప్రవర్తన అనేది ఉంది అని చెప్పొచ్చనమాట. సో, ఆ రకంగా సీసీటీవీ ఫుటేజ్‌లో చాలా విషయాలైతే పోలీసులకు దొరికాయి. అయితే మొదట ఇప్పుడు ఏంటంటే ఐసీయూలో కూడా నాటకాలాడాడు. నన్ను చంపేయండి, నన్నది చెయ్యండి, నన్నిది చెయ్యండి అని జెప్పేసి చాలా నాటకాలాడాడనమాట. కానీ మొత్తానికైతే మాత్రం వీడికి శిక్ష పడాలి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అంటే వీడికి శిక్ష పడాలి. అది పోరాటం ఏ రేంజ్‌కి వెళ్ళినా పర్వాలేదు కానీ వీడు మాత్రం తప్పించుకోకూడదు. ఎందుకనంటే కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఏమంటున్నారంటే వీడిని చంపేయాలి. అక్కడికక్కడే పోలీసులు చంపేయాలి అని కూడా అంటున్నారు. కారణం ఏంటి అంటే, వీడు మళ్ళీ ఏదో ఒక లొసుగు తీసుకొచ్చి, మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చెయ్యకూడదు అని చెప్పేసి చాలామంది ఆకాంక్షిస్తున్నారనమాట. మరీ ముఖ్యంగా వైష్ణవి వాళ్ళ అమ్మగారైతే అసలు నిజంగా ఆవిడ మొహం మీద రక్తపు చుక్కలు లేదు ఫ్రెండ్స్. ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి ఆవిడ అలిసిపోయారనమాట. ఎంతలాగా ఎందుకంటే ఒక్కగానొక్క కూతురు. చాలా గారాబంగా పెంచుకున్నారు. ఏ రకమైన లోటు చేయలేదు. సరేలే మన ఇంటి దగ్గరే ఉంటది కదా పిల్ల. మనం కొంచెం డబ్బులిద్దాము. వాళ్ళు సంపాదించుకొని, సేవ్ చేసుకొని వైష్ణవికి పెడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆడపిల్లంటే ఇంటిలో మహాలక్ష్మి అని అందరూ భావిస్తారు. సో, ఆ రకంగా వాళ్ళు అలా చేసుకుంటే, వాళ్ళ ఆ మంచితనాన్ని వాళ్ళ చేతకానితనంగా తీసుకొని క్రూర కర్కాతకంగా చంపేసాడు.